అన్న టైం చూసినావా 5 అవుతుంది, నువ్వు ఈ టైంకి ఎందుకు పట్టుకొచ్చినావు? ఏం లేదురా, రాత్రి తాగింది దిగిందో లేదా అని చెప్పి పుట్టిరాజు కానీ 5 గంటలకు పట్టుకొచ్చిన టీ షాప్ కాడికి. అవునన్నా తాగినా, నీకెట్లా తెలిసింది? నువ్వు వేసే లంగ పనులన్నీ నాకు తెలుసురా పుట్టిరాజుగా. అన్న చలి పెడుతుంది, ఇంటికి పోదాంపా, పోయి వండుకుందాం. నైట్ తాగినప్పుడు చెరువు కట్ట మీద చలి పెట్టలేదా? ఇప్పుడు పెడుతుందా చలి? అన్న గివన్నీ నీకైతే తెలిసే. శ్రీకాంత్కి ఫోన్ చేసిన శ్రీకాంత్ వస్తాడు. పుట్టిరాజుగా ఎందుకు రా తాగుడు? అన్నా అవ్వతోడి శ్రీకాంత్ అన్న ఉన్నాడని తెలుసా నాతోని? మీ ఇద్దరం కలిసి తాగినామని తెలుసా? నీకు ఎట్లా తెలిసింది? అరే తాగితే తాగుర్రా, ఎవడద్దంటుండు. తాగి మీరు ఆ కట్ట విని చేసిన రచ్చకు నేనేం చెప్పాలి ఇప్పుడు? ఏమనంటే అన్న వాళ్ళిద్దరు మీ తమ్ముళ్ళే కదా అన్న అని చెప్పి ఊళ్ళో నన్ను అంటారు. ఊకా అన్న మేమేం చేసినావు అన్న? అన్న నేను చేసిన నైట్ ఏం చేసిర్రు? నువ్వేమన్నా చెప్పినావా శ్రీకాంత్ అన్న? రీసెంట్ అన్నకి చెప్తావా? మరి ఎట్లా తెలిసింది? తెలుసు కానీ ఇంక మబ్బులు 5 గంటలకు లేపి పంచాయతీ పెట్టడం నాకు ఏం అర్థం అయితే లేదు. అరే మీ గుసగుసలు ఆపితే గిడి కత్తి నేను చెప్తే ఎట్లా తెలిసిందో? చెప్పన్న ఎట్లా తెలిసింది? లెట్స్ చేంజ్ ప్లేస్ అంతా తెలుస్తుంది. ఇదేందిరా పుట్టిరాజుగా? అన్న నాకు తెలియదన్న, రాత్రి తాగిన తర్వాత శ్రీకాంత్ అన్న ఆ మంట పెట్టిండు, ఆ ముగ్గేసిండు. అరే నువ్వు మంచుకున్నావురా, నాయన నొక్కుతున్నావురా. అన్న నాకేం తెలియదు అన్న, ప్లీజ్ అన్న. అరే నీకేం తెలియదు ఇద్దరు, నీకు అన్నీ తెలుసు కదరా, చేస్తావు ఏం తెలియదు అంటావు. తాగుతూ తాగిరు కానీ ఇంట్లో తాగుతా అయిపోయేది కదా, ఇది బయట వచ్చి తాగుడైంది. మరి బయట వచ్చి తాగిరు, అది కూడా అయిపోయింది. ఆ ముగ్గు ఎందుకు వేసిర్రు, ఆ మంట ఎందుకు ఎట్టిర్రు? ఇప్పుడు ఏమైందన్న? పాపం శ్రీకాంత్ అన్న మంట వేసినందుకు ముగ్గేసినందుకేనా ఇదంతా? అరే నన్ను ఎందుకు ఇరికిస్తావురా? ఏదో నువ్వే కదరా చలి పెడుతుంది అన్నావు, అందుకే కదా మంట వేసిన. టైంపాస్ అవుతలేదు అన్నావు కదా, అందుకే కదా పక్క పంట కనబడ్డాయి అని చెప్పి అవి గిట్లా గిట్లా గీస్తే అది గట్లా అయింది ముగ్గు లెక్క. ఇప్పుడు ఏమైందన్న? అరే మీరు ఈ మంట పెట్టంగా, ముగ్గేయంగా వీడియో తీసి వాట్సాప్ స్టేటస్ పెట్టిరా ఊళ్ళంతా. నేనేమని చెప్పాలి? మీ తమ్ముళ్ళు ఏమో ఎత్తురు రాత్రంతా, ఆ షెట్ కడుకోయి, పుట్ట కడుకోయి, ఆ కట్ట కడుకోయి అని చెప్తే నేనేం చెప్పాలి? ఒక అన్న షెట్ ఎక్కడుంది, పుట్ట ఎక్కడుంది? అయ్యో ఒకటి చెప్తే 100 అర్థం చేసుకోవాలి. ఈ శ్రీకాంత్ నువ్వు కూడా ఇట్లా ఎత్తే ఎట్లా? వానికంటే నేను తెలియదు వాడు. చూచినావా అన్న? నాకు కూడా ఏం తెలియదు అంటున్నా అన్న. ఏంటో ఈ మాయ, నీకేం తెలియదు అంటుర్రా రాజుగా. ఎట్లరా పట్టి రాజు? సరే కానీ ఇంకోసారి ఇట్లా వేయకురి, అది చూడవు నువ్వు వేసిన వాళ్ళ వాటే. నీకు నత్తే అనుకుంటే నేను ఏం చేయాలి చెప్పు? ఎందుకు ఇట్లా ఎత్తురు మీరు? ఆ మంటలు పెట్టుడైంది, ఆ పక్క పంట కనబడుతుంది, ఆ గీజుడు ఎందుకు? ఇప్పుడు చూడు పెంటేడికి వచ్చిందో, నీకు అర్థమైతలేదు ముచ్చట. ఈ నోట్స్ ఎందుకని అంటే నేను అర్థం చేసుకోరు, ఇది ఎక్కడికి దారితీస్తుందని మీరే. తమ్మి ఏదో నైట్ డిప్రెషన్ లేచినాం కానీ మరి ఇంత రచ్చ అవుతుంది అనుకోలే కదా పొద్దుగాల. శ్రీకాంత్ అన్న ఎట్లా అన్న మరి? ఇప్పుడు ఎట్లా అయిపోయింది. ఇక రేపటి నుంచి అది తాగుడు అద్దేమద్దన్న. ఏంది ఇది? రూమ్ అనుకుంటురా, లేకుంటే బార్ అనుకుంటురా, రెస్టారెంట్ అనుకుంటురా? అన్న రూమే అనుకుంటున్నా. అరే నువ్వు తెలిసి మాట్లాడుతున్నావా, తెలియక మాట్లాడుతున్నావా? వానికి తెలుసో తెలియదో అది వానికే ఎరక. అనా జరా రూము నీట్గా లేదు, ఊడోలే, అందుకే ఇట్లుంది. ఒక్క 2 నిమిషాల్లో ఊడిచేస్తుందన్నా. ఆ బీర్లు ఆ తిన్నదాన్నే వారేసిర్రా, ఎక్కడ దక్కనే ఉన్నాయి. ఏంది అది? అరే రాత్రి మనం కట్టకడ తాగినాం కదా, మరి ఇవెప్పుడు తాగినాం, ఇవెప్పుడు వారేసినాం నాకు గుర్తొత్తలేదు. అన్న మనం కట్టకడికి పోయే ముందు ఇంట్లో కూర్చొని తాగినాం కదా, బోరు కొడుతుందని చెప్పే కదా బయటకు పోయి తాగినాం. అవునరా తమ్మి, ఇప్పుడు ఎట్లారా మరి? ఏం చెప్పరాకుంటుంది అన్నకు? నానా బుజ్జి శ్రీకాంత్ నువ్వు అంత ఓవర్ యాక్టింగ్ చేయకు. వాడు కూడా చేసిన ఓవర్ యాక్టింగ్ చాలు. రూమ్ క్లీన్ చేయరి, లేకుండా బయటకన్నా పోదాం. రూమ్ క్లీనింగ్ అంటే కాదన్నా, బయటకే పోదాం. టీ తాగండి వేడివేడిగా, మత్తు దిగాలి కదా నైట్ చేసిన దానికి. ఊకా అన్న, అది ఎప్పుడో మర్చిపోయినాం కదా అన్న. ముచ్చట తర్వాత పెట్టుకుందాం, ఛాయ్ తాగుదాం. అరే నువ్వు ఎప్పుడు నేర్చుకుంటావురా, ఎప్పుడేం మాట్లాడాలని చెప్పి. షిట్, ఇతను కష్టం ఉందిరా తమ్మి. తెలుసుకుంటుంది గుడ్డోడు. సరే కానీ రాత్రి భలే చేసిరు కదా. ఒకటి పక్క పొంటి ఇదో కనబడుతుందని నేను అన్న. ఏదో మంచిగా ఉన్నాయి కదా, సంక్రాంతి దగ్గరికి వచ్చింది కదా, ఎవడన్నా కొనుక్కొని తాయి మర్చిపోయింది కావచ్చు అనుకోని, అక్కడ ఉన్నాయి అనుకోని నేను చెప్పిన. అన్న కూడా అవును తమ్మి అని అన్నాడు. ఇక అప్పుడు షురువైందన్న. అప్పుడే నేను ఒక పెగ్గేసిన బేరు. ఏం చేద్దాం అని అనుకుంటే పక్కపొండి మంట, ఆ మంటకు ఎదురుగా కలర్ఫుల్గా అనిపించాలని చెప్పి అట్లా గీసిన. దాన్నే ఎవడో వాట్సాప్ స్టేటస్ తీసి పెట్టిండు, ఎవడో చూసిండు, నీకు చెప్పిండు. నాకు ఎవరు చెప్పలే తమ్మి, నేనే కనుక్కున్నా మీరేం చేసిర్రు నిన్న కలవలేదని చెప్పి. అన్న ఎట్లయితే గట్టినే కానీ అన్న మాత్రం ముగ్గు మాత్రం సూపర్ వేసిండు అన్న. ఎంత కలర్ఫుల్గా కనబడుతుంది, డిజైన్గా. అరే ఏందిరా కలర్ఫుల్గా అనిపించేది? ఏదో పిచ్చి గీతలు గీతలు ముగ్గు అయింది, నువ్వు దాన్ని పట్టుకొని మంచిగా గీసిన అంటున్నావు. ఏంది ఇవాళ ఎడుగుతురు? ఇవాళ మళ్ళీ ఏమైనా కూర్చో, నా కట్టగిన ఆడిగా కూర్చునేది, లేకుంటే ఇంట్లో కూర్చొని అంత కంప్లీట్ ఉందా ఇల్లు మొత్తం? అన్న నేను డ్యూటీకోవాలి అన్న, నేను పనికి పోవాలి. బాయ్ టాటా. సరే నేను షాప్ కూతున్నా, బాయ్ బాయ్.